హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. నేను మీకు ఈరోజు జగన్నాథ స్వామి టెంపుల్ని చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇది ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? ఐడియా బుల్లారం, మేయాపూర్ బాజ్పల్లి లైన్లో ఉన్న ఐడియా బుల్లారంలో అండి జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మీరు చూసేసేయండి. ఇదైతే మనకి ఎంట్రన్స్ అనమాట. మనం రింగ్ రోడ్ పైనుంచి వస్తూ ఉంటే మనకి లెఫ్ట్లో అయితే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ చుట్టూ ఉన్న ప్రతి పిల్లర్ పైన మొత్తం కూడా అందంగా కనిపించిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి. జగన్నాథ స్వామి అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇదైతే టెంపుల్ గజస్తంభం అనమాట. కొన్ని టెంపుల్స్లో ఒక్కొక్కలా ఉంటాయి గజస్తంభాలు. ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ ఇలా ఉందండి గజస్తంభం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బ్లాక్ కలర్ గజస్తంభం అయితే సిల్వర్ ఇత్తడి అలా ఉంటాయి కదా. ఇక్కడైతే మాత్రం బ్లాక్ కలర్ రాయితో కట్టారనమాట గజస్తంభం అయితే. మనకి ఇక్కడైతే కాలు కడుక్కొని లోపలికైతే ఎంట్రన్స్ అనమాట. మనకి ఫస్ట్ అయితే వినాయక స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ వినాయకుడు అయితే చాలా అందంగా కనిపిస్తారు. అలానే శివయ్య టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. అలానే లక్ష్మీమాత, దుర్గామాత, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. జగన్నాథ స్వామి టెంపుల్ మెయిన్ అయితే దాని చుట్టూ కూడా ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది మనకి ఎంట్రన్స్ అనమాట జగన్నాథ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడికి చాలా అంటే చాలా భక్తులు అయితే వస్తున్నారు స్వామివారి దర్శనం కోసం. అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి దర్శనానికి అయితే జగన్నాథ స్వామి దర్శనానికి అయితే వస్తున్నారంట. మేము ఈరోజు అయితే స్వామివారిని ఇలా ఈ అలంకరణలో అయితే చూసేసామండి. చాలా అంటే చాలా బాగా దర్శనం ఇచ్చారు. మనం ఎంతసేపు లోపల ఉన్నా ఎవరు ఏం అనట్లేదు. నాకు అది చాలా నచ్చింది. ఎక్కడైనా చాలు అని చెప్పి ఇలా నెట్టేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనకు అలా ఏం అనరు. కాసేపు కూర్చోవచ్చు కూడా గర్భగుడిలో అయితే. స్వామివారి దర్శనం అయిపోయినాక లక్ష్మీమాత టెంపుల్కి అయితే వెళ్ళాము. పక్కనే ఉన్న లక్ష్మీమాత టెంపుల్కి లక్ష్మీమాత ఆంజనేయ స్వామి దర్శనాలు కూడా మాకు అయిపోయాయండి. మీరు చూస్తున్నారు కదా టెంపుల్ చుట్టూ అయితే ఇంత పెద్ద ప్లేస్ అండి. ఖాళీ ప్లేస్, చాలా విశాలంగా ప్రశాంతమైన ప్లేస్ అండి. ఇక్కడైతే మాత్రం అసలు ఈరోజు ఫెస్టివల్ కదా, ఇక్కడ ఫుల్ కలర్ఫుల్ అండి. టెంపుల్ ఒక కలర్ అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అంతా కలర్ఫుల్గా అనిపించారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడటానికి. అయితే కొంతమంది లేడీస్ నారాయణని స్మరిస్తూ సాంగ్స్ అయితే పాడుతున్నారు. నేను వీడియో తీస్తుంటే జానకి అయితే స్మైల్ ఇస్తుంది. మాకైతే దర్శనాలు అయితే అయిపోయి మేము ఇంకా పక్కనే ఉన్న ఒక పార్క్లోకి అయితే వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది, ఒక మినీ పార్క్ అయితే చాలా బాగుంది. బుల్లారం మున్సిపల్ పార్క్ అంట. చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి అయితే. ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్దాం, వచ్చేసేయండి. మీరు కూడా చూసేసేయండి. ఒక బామ్మ అయితే వెళ్తుంది పార్క్లో, కాసేపు వాక్ చేద్దాం అనుకుంటుందో ఏమో మరి. మేమైతే స్టార్ట్ అయ్యాం లోపలికి. ఇక్కడైతే 2 గేట్స్ కూడా లాక్ అయితే వేసేసారండి. చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి. మేబీ అన్ని ఆవులు అవి వెళ్ళిపోతాయి అని చెప్పో ఏమో మరి తెలియదు. ఓకే, పర్వాలేదు. మనం గెస్ట్ చేసినంత కాకపోయినా కొంతలో కొంత అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వాక్ చేయడానికి, మార్నింగ్ టైంలో వాక్ చేయడానికి కూడా బాగుందండి ప్లేస్ అయితే. ఫుల్ గ్రీనరీ ఉంది ప్లేస్ మొత్తము. చిన్న మినీ పార్క్, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. కాసేపు మేము ఫ్రెండ్ చేసి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడి నుంచి కూడా. ఈ టెంపుల్లో ప్రతి చుట్టూ పిల్లర్ మొత్తం పెయింటింగ్స్ మాత్రం ఏమనగా వేశారంటే నిజంగా చెప్తున్నానండి. ఈ పెయింటింగ్ వేసిన వాళ్ళకైతే నిజంగా సెల్యూట్ అండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపు, ఒక్క అలంకరణతో అయితే పెయింటింగ్స్ వేశారు. చాలా అంటే చాలా ముద్దుగా, చాలా అందంగా కనిపించింది. టెంపుల్ అయితే ఇలా ఉందండి. చూడండి, సన్లైట్ కూడా మనకు చూపిస్తుంది. చాలా బాగుంది. మేమైతే రిటర్న్లో వెళ్ళిపోతున్నాము. మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయడానికి కంపల్సరీ వచ్చేసేయండి. మాకైతే దారిలో వాటర్ యాపిల్స్ కనిపించాయి. నాకైతే చాలా నచ్చుతాయి వాటర్ యాపిల్స్. తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము.